హాయ్ అండి. ఓ వంటకి ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు ఎండుమిరపకాయలు కడిగి పోసుకుంటున్నాం. ఎందుకంటే మీరు చాలకలో మందులు ఎక్కువ కొడుతున్నారు కదండి. మిరపకాయలకి మందులు ఎక్కువ కొడుతున్నారు. పైన కాయలు మట్టిలో ఆరబోతుంటారు, కాళ్ళతో దుక్కుతుంటారు. అందుకని ప్రతి ఈరు కూడా నేను ఇలానే గడిగి పోసుకుంటానండి. కొత్త కాయ వచ్చినప్పుడు ఒకసారి 10 కిలోలు సమ్మర్లో గడిగి పోసుకుంటాను. కావాల్సినప్పుడు వాడుకుంటా ఉంటానండి. ఇక అట్లా ఎమ్మటేనండి నీళ్ళల్లో పోసి అట్లా 2 సార్లు పైకి కింద కానీ అట్లా నీళ్ళని ఒడిగిలినాక తీసి ఒక టబ్బులో వేసుకుని బాగా టబ్బు నిండా నీళ్లు పట్టి కడుగుకుంటే అండి అది చూడండి పై మందులు పోతాయి, మట్టి పోద్ది, పైన ఉండే కాయలకుండా మురికి అంతా కూడా మురికి చూడండి ఎంత వచ్చిందో. ఇక ఒక టబ్బులో వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక చిల్లులు గిన్నెలో ఇట్లా వడేసుకుని కాసేపు ఒడిగిలినాక పొడి క్లాత్ మీద పోసుకుందామండి. నేను ఎప్పుడు కూడా ప్రతి ఈరు ఇట్లానే చేసుకుంటానండి. ఫ్రెష్గా కాయలు కడుక్కుని కారం పట్టించుకుంటాను. సాంబార్ కారం అయినా వట్టి కారం అయినాను. ఇదిగోండి ఇట్ట కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకుంటే ఆ క్లాత్ అంతా తడి అంతా పీల్చేసిద్దండి. సాయంకాలానికి ఆరిపోతాయి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంటుంది చూడండి. సాయంకాలానికి అవి అట్లా తొడాలు తీసుకుంటున్నామండి. తొడాలు కూడా శుభ్రంగా వస్తాయండి, ఊడొస్తాయి. అసలు కాయల్లోకి నీళ్లు పోవండి. తొడాలు ఉంటాయి కనుక మనం కడుక్కున్న కాయల్లోకి నీళ్లు పోవు. కాయలు అది ఒక్క పూటకే గలగల్లాడిపోయినాయి. కాయలన్నీ అట్ట తొడాలు తీసుకుని ఇప్పుడు గోతాం ఉంటుంది కదండి, మన బీపు టిక్కీలు గోతాము, ఆ గోతాం మీద అట్ట ఆరబెట్టుకుంటే 2 రోజుల్లో ఆరిపోతాయండి. ఫ్రెష్గా ఉంటుంది కారం కూడా. బాయ్ అండి.